శ్రీశ్రీ మీడియాకి స్వాగతం. చాలామంది పెద్దవాళ్ళు 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఉన్నవాళ్ళు చాలామంది సాయంత్రం పూట ఆరోగ్యాభిలాషులై చక్కగా ఏదో ఒక వాకింగ్ ట్రాకో రన్నింగ్ ట్రాకో చూసుకొని చక్కగా షూస్ వేసుకొని టీషర్ట్ వేసుకొని ట్రాక్ ప్యాంట్లు వేసుకొని చక్కగా నీట్గా వాకింగ్ చేస్తున్నారు. 1 అవరో 2 అవర్సో 5 కిలోమీటర్సో 6 కిలోమీటర్సో ఎంతో కొంత వాళ్ళ ఆరోగ్యం కోసం. నోట్ దిస్ పాయింట్ అండి. ఆరోగ్యం కోసం ఎప్పుడో వస్తాయి అనేటటువంటి రోగాల కోసమో లేకపోతే బాడీలో ఆల్రెడీ ఉన్నటువంటి కొన్ని షుగర్లు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికో ఏదో ఒక విధంగా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు ఈ ఆరోగ్య సూత్రాలైనటువంటి నడక, సాయంత్రం నడకో లేకపోతే వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు సాయంత్రం పొద్దున లేదా ఏదో ఒక టైంలో వాళ్ళకి వీలు కుదిరినప్పుడల్లా నడక చేస్తున్నారండి, బాగానే ఉంది. కానీ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే దాని తర్వాత విషయం మీదనే కాన్సన్ట్రేట్ చేశానండి. చాలామందిని వాళ్ళు బండి మీద వచ్చి ఎక్కడో దగ్గరలో ఉన్నటువంటి ఏ వాకింగ్ ట్రాకో లేదంటే ఎక్కడైనా చక్కగా దారి లాంటిది ఉంటే అక్కడ కొంచెం మనకి పొల్యూషన్ తక్కువ ఉండేటటువంటి మొక్కలున్న ఎక్కువగా ఉన్న ఏరియాలోనో ఎక్కడో చోట నడుస్తున్నారు, బాగానే ఉంది. కానీ అక్కడి నుంచి అక్కడికి రావడానికి కానీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు దే ఆర్ నాట్ యూజింగ్ ద సేఫ్టీ ప్రికాషన్స్. అంటే ఎప్పుడో వస్తుంది అనేటటువంటి రోగం కోసం మీరు 1-2 గంటలు చెమటోడుస్తున్నారు. కానీ అక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు బండి మీద వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ఏ హెల్మెట్ ధరించడము ఇలాంటివి ఏ ఒక్క దాదాపుగా నేను చూసిన వాళ్ళలో 90% ఆఫ్ ది మెంబర్స్ దే ఆర్ నాట్ యూజింగ్ ద హెల్మెట్స్ డ్యూరింగ్ డ్రైవింగ్ అండి. సో నేను దాన్ని మీ అందరికీ కూడా ఒకసారి మళ్ళీ రిమైండ్ చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని చేయడం జరుగుతుందండి. సో నా అభిప్రాయం కనుక రైటు అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.